హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను రీసెంట్ వీడియోలో చెప్పాను కదా మా ఆఫీస్లో కూడా సీక్రెట్ శాంటా ప్లే చేశారు అని. సో ఈరోజు మేము గిఫ్ట్స్ వెతుక్కోవడానికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే గిఫ్ట్ వ్రాప్ తీసుకోవడానికి. అంటే ఇంకా గిఫ్ట్ తీసుకోలేదు కానీ గిఫ్ట్ వ్రాప్ అయితే ముందు తీసేసుకున్నాం, ఎందుకంటే ఇది ఆఫీస్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ షాప్. సో ఫస్ట్ ఇక్కడికైతే వచ్చేసి గిఫ్ట్ వ్రాప్ అయితే తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఇక్కడ చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఉంటాయి, చాలామంది ఇక్కడే కొంటారనమాట. బట్ నాకు అలా షో పీస్ కానీ కప్స్ కానీ అలా ఇవ్వడం కన్నా ఏమన్నా ఒక డ్రెస్ ఇస్తే యూజ్ అవుతుంది కదా అని చెప్పి అనుకున్నాము. నాకు మా చెల్లికి ఇద్దరికి గర్లే వచ్చింది. సో అందుకే డైరెక్ట్ ఇంకా లేడీస్ సెక్షన్కి వెళ్ళిపోయి వెతుక్కుంటున్నాం అనమాట. ఇంకా నేనైతే ఒక టీషర్ట్ తీసుకున్నాను, అండ్ ఒక ఫేస్ మాస్క్ తీసుకున్నాను, ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను. ఇలా 3 థింగ్స్ అయితే ఇచ్చా అనమాట, డిఫరెంట్ థింగ్స్. అండ్ మా చెల్లి పెయింటింగ్స్ వేస్తుంది కదా, ఒక చిన్న క్యూట్ పెయింటింగ్ కూడా ఇచ్చా అనమాట. మాకు డ్రెస్ కూడా అయితే రెడ్ ఆర్ వైట్ కలర్ పెట్టారు. ఇంకా నా దగ్గర రెడ్ కలర్ లేక ఈ స్వెట్ షర్ట్ అయితే వేసుకున్నా. వీడియోస్లో రెడ్ లాగే కనిపిస్తుంది కానీ ప్యూర్ రెడ్ కలర్ కాదనమాట, కొంచెం పర్పుల్ మిక్స్ అయినట్లు ఉంటుంది. బట్ ఏం కాదులే, సెట్ అవుతుంది. అక్కో చూస్తావేమో అని. నానే రెడ్ లాగా లేదు, రెడ్ లానే ఉంది అక్క, వీడియోలో రెడ్ లానే ఉంది. చూద్దాం, చెప్పు. ఫోన్ కి హైలైట్ ఏంటంటే నా నేమ్ మా చెల్లికే పోయింది. సో కొన్ని టాస్క్లు ఇచ్చిందనమాట, అవి కంప్లీట్ చేసిన తర్వాతే గిఫ్ట్ ఇస్తా అని చెప్పింది. అవే చూస్తున్నా ఇక్కడ. అది చెప్పిన తర్వాత ఫాలో అప్ టాస్క్ అక్క ఇది. అది ఫైన్ చేసినందుకు చాక్లెట్. థ్యాంక్ యూ. హౌ కెన్ క్లామ్ క్రీమ్ ఇన్ ఏ క్రీమ్ కెన్ టెల్ దిస్ టంగ్ ట్విస్టర్ 3 times టు కిరణా. కిరణ్ ఇక్కడ నుండే విను. లేదు, దగ్గరికి చెప్పాలి. లేదు, సరే ఆడికే పోతానుండు, అప్పు చెప్పాలా? చదువు చూసేది వచ్చా. క్లామ్ క్రీమ్ ఇన్ ఏ క్రీమ్ క్యాన్. క్లామ్ క్రీమ్ ఇన్ ఏ క్రీమ్ క్యాన్. క్లామ్ క్రీమ్ ఇన్ ఏ క్రీమ్ క్యాన్. చెప్పా 3 times. మంత్రమే అది. ఫైండ్ అండ్ ఓషన్ విత్ నో వాటర్. టెల్ దిస్ ఆన్సర్ టు దుర్గా. టీవీలో మూవీలో. అది నువ్వు చెప్పాల్సింది దుర్గాకి, నాకు కాదు. అంతేనా? వాటర్ ఇదిగో వేర్ డు యూ ఫైండ్ ఎన్ ఓషన్ విత్ నో వాటర్ అంటే టీవీలో. అదే బాగా ఆలోచించారు. అంత బ్రెయిన్ నాకు ఉంటే అంత బ్రెయిన్ ఉంటే బాగా మెదడు పనిచేయచ్చు. క్లూస్ చెప్పండి. ఇంత క్లూస్ అవన్నీ మనం బాగా యూజ్ చేస్తాం. ఎక్కడ ఏమని నేను చెప్తాను, బాగా యూజ్ తెలియని ప్లేస్కి వెళ్ళాలంటే దాన్ని యూజ్ చేసుకున్నాను. చెప్పడానికి మ్యాప్లో
ఓషన్ విత్ నో వాటర్ మ్యాప్ లోనే కనిపిస్తుంది. అమ్మ టీవీలో నీకు వాటర్ షో అయిపోయింది. థ్యాంక్ యూ అనుష. నేను నాకు వచ్చిన అమ్మాయికి ఒక చాక్లెట్ కొందామని కిందకి వెళ్ళాను అనమాట. కిందకి వెళ్ళి వచ్చేసరికి ఇదిగో మా చెల్లి అరేంజ్ చేస్తుంది గిఫ్ట్లు అయితే. నాకైతే ఎంత ఎగ్జైటింగ్ అనిపించిందో రాగానే అవి చూసిన వెంటనే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే ఉండేది ఒక్క దగ్గర అయినా కూడా అసలు నాకు తెలియదు ఇన్ని గిఫ్ట్స్ తీసుకుంటున్నట్టు. ఇంత బాగా అరేంజ్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అనుష. గిఫ్ట్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి కదా. చాక్లెట్స్ ఉన్నాయి, ఒక 3 గిఫ్ట్స్ ప్యాక్ చేసి ఉన్నాయి, అండ్ బొకే. ఈ బొకే గురించి చెప్పాలి. తను వచ్చేటప్పుడు అక్కడ ఉంటారనమాట, సిగ్నల్ దగ్గర బొకేస్ అమ్ముతూ ఉంటారు. ఎప్పుడు ఆటోస్లో అలా వెళ్ళేటప్పుడు ఇస్తారనమాట. సో అక్కడ బొకే తీసుకుంది. బట్ ఆ బొకే అంతగా నచ్చలేదని చెప్పేసి ఇది మేము నిన్న తీసుకున్న గిఫ్ట్ వ్రాప్. ఆ వ్రాప్కి తను ఓన్గా బొకే అయితే చేసిందనమాట. నాకు చాలా స్పెషల్ అనిపించింది. ఈ గిఫ్ట్స్ అయితే నాకు తెలియదు కానీ ఈ బొకే మాత్రం నేను చూసాను ఆల్రెడీ. అందుకే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఒక చిన్న క్యూట్ స్మైలీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా ఉంది. ఇవేమో ఈ రెండేమో కిట్ ఇస్తుంది, ఇదేమో నువ్వు. సెంటా పర్ఫ్యూమా మార్కర్ పెన్ ఏం చేసుకోవాలి? నువ్వు ఫస్ట్ ఓపెన్ చేయి. ఫస్ట్ సరే గెస్ట్ చేసి ఓపెన్ చేయి. పెన్ కాదు, ఇక్కడ అన్ని నా ప్లాస్టిక్ లో ఉంటాయి మనిషి. అక్క చిన్నగా చింపక్క, కాస్ట్లీ అక్క పేపర్. పేపర్ ఇస్తున్నా కాస్ట్లీయా? ఇంత కాస్ట్లీగా గిఫ్ట్ వాడు. అది మళ్ళీ పెట్టేసి ఏ థ్యాంక్ యూ చూసేసావా? ఇదేనా నిన్న జెప్టోలో ఆర్డర్ చేసుకుంది? కానీ నీకు తెలియదు అది. బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ డోర్ నుంచి అదే మళ్ళీ దాంట్లో నుంచి పెట్టచ్చు. దాంట్లో నుంచి తీసి మళ్ళీ దాంట్లో చాక్లెట్లు వచ్చినాయి. ఇన్ని చాక్లెట్స్ ఉన్నాయి నాకు తెలిసి కూడా చాక్లెట్లేమో. అది అది స్మైలీ. నెక్స్ట్ ఏది? అదే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. అది దీనికి గమ్ము ఉంది పోతుంది. అది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ నచ్చుంటలేదు. మ్యాగ్నెట్ కదుతుంది అక్క. నువ్వు వాటి మీద కష్టపడి రాసాను, నువ్వు అది చదవలేదు. A little something to celebrate your unique style. Dress. Shawl కాదు. My secret Santa. Hey, టాప్ నైస్ కట్ట. Thank you, Anisha. అవునా దాన్ని ఇలా ఫుడ్ చేస్తాను. లేదు చూడలేదు, కొన్ని తెలీదు. అది కూడా చదువు. Every color in this painting reflecting your vibrant spirit. నచ్చిందరా? చూసావా? పెయింటింగ్ కూడా బాగుంది, బాగా వేసారు. తనే వేసింది. చూడండి ఒక్క చిన్న దగ్గర కూడా చిన్నకుండా చూపిస్తున్నాం.
ఆర్టిస్టే ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది ఆర్టిస్ట్. ఆ బొకే మీద ఉన్న చదవలే నువ్వు. చదవలేదు. బ్రైట్ బ్లూమ్స్ ఫర్ ఏ బ్రైటర్ డేస్ బికాస్ యూ డిజర్వ్ ఆల్ ది బ్యూటీ. వారంగా రాసావు. ఇది నా పిక్ ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ లోగో అదే అండ్ నా వాల్ పేపర్ అదే అనమాట. ఇంకా అదే రిఫరెన్స్ పిక్ తీసుకొని పెయింటింగ్ అయితే వేసింది. అండ్ ఒక డ్రెస్, చాక్లెట్స్ అండ్ ఒక ఫ్రిజ్ మ్యాగ్నెట్ ఇలా అన్నమాట. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ గిఫ్ట్స్ అన్నీ చూసిన వెంటనే. ఇందులో పెయింటింగ్ అండ్ బొకే గురించి అయితే నాకు తెలుసు. అండ్ డ్రెస్, ఫ్రిజ్ మ్యాగ్నెట్, చాక్లెట్స్, ఆ టాస్క్లు ఏం తెలీదు. ఇంకా మా ఆఫీస్లో అయితే కొంచెం డెకరేషన్ చేశారు, కొంచెం క్రిస్మస్ ట్రీ అండ్ కొన్ని డెకరేషన్ అయితే చేశారనమాట. ఇలాంటి సెలబ్రేషన్స్కి ఆ వైబ్ నాకు చాలా ఇష్టం. ఆ రోజు అసలు ఎక్కువ భలే ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఈవినింగ్ అందరికీ ప్లమ్ కేక్ ఇచ్చారనమాట, చాలా బాగుంది. అండ్ ఆ రోజు వైబ్ నాకు చాలా నచ్చింది. మేబీ మా చెల్లి అవ్వడం వల్ల నా శాంటా ఏమో కానీ ఆ టాస్క్లు కానీ అన్నీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు నాకు ఈ టంగ్ ట్విస్ట్ చేస్తే భయం అనమాట. అసలు నోరు తిరగవు, అసలు తెలుగులోనే నోరు తిరగవు బేసిక్గా. ఇంక ఇంగ్లీష్లోవి అసలు ఏం అర్థమవుతుంది నాకు అసలు అర్థం కూడా కాలే అనమాట. ఏదో అలా చేసేసాను. ముందే రూల్ పెట్టేసింది, ChatGPT కానీ గూగుల్ కానీ పింట్రెస్ట్ కానీ ఏది వాడకూడదు అని చెప్పేసి. ఇంక అందుకే కొంచెం కష్టం అయిపోయింది అనమాట. పొద్దున పోయినప్పుడు ఎంత ఫ్రెష్ ఉంది, ఇప్పుడు ఇంక ఇంటికి వచ్చిన వెంటనే మా చెల్లి చిన్న డ్రెస్ అయితే ట్రై చేస్తున్నా. నాకు అసలు ఎంత నచ్చిందో ఇది. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఈరోజు ఒక కొత్త డ్రెస్ వచ్చింది అంటే దాన్ని వేసుకునేదాకా నాకు మనశ్శాంతి ఉండదు అనమాట. నిద్ర కూడా పట్టదు చిన్నప్పటి నుండి అంతే. సో అంటే నాన్న తెచ్చినప్పుడు కానీ అలా అంతే అనమాట. ఇంకా నేను కొనుక్కుంటే నాకు అంత అనిపించదు అది అర్జెంట్గా వేసుకోవాలి అని. బట్ ఇది మా చెల్లి ఇచ్చింది కదా, సో వెంటనే ఆ డ్రెస్ వేసుకొని నెక్స్ట్ డే మాల్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ ఇయర్ మాత్రం నేను క్రిస్మస్ వైబ్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. అంటే ఆఫీస్లో కానీ మాల్స్లో కానీ బెంగళూరులో అసలు చాలా బాగుంది క్రిస్మస్ వైబ్స్ మాత్రం. సో ఫెనెక్స్ మార్కెట్ సిటీ వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది, అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను అసలు ఎంత నచ్చిందో. కానీ క్రౌడ్ కూడా అంతే దారుణంగా ఉందన్నమాట. చిన్నప్పుడు తిరునాళ్ళకి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది. బట్ చూస్తున్నారా క్రిస్మస్ ట్రీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మొత్తం లైటింగ్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈ మధ్య ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా చాలా క్రౌడ్ ఉంటుంది. నాకైతే ఇక్కడ కొంచెం హెడేక్ కూడా వచ్చింది, అంత క్రౌడ్ ఉందన్నమాట. అంటే నేను ఎక్కువ మంది జనంలో ఉండలేను అనమాట, ఉంటే కొంచెం మైల్డ్ హెడేక్ వస్తుంది. సో ఆ రోజు కూడా అంతే అయింది. బట్ చాలా బాగుంది, ఎంజాయ్ చేద్దామని వెళ్ళాను. కానీ అక్కడ ఎందుకో మరి ఆ సౌండ్స్కో, ఆ గోలకో, ఆ జనాలకో నాకు కొంచెం హెడేక్ వచ్చేసింది. కొంచెం సేపు మాల్ లోపలికి వెళ్ళి తిరిగేసి వచ్చామన్నమాట. అక్కడ హోమ్ సెంటర్ ఉంటే ఊరికే అలా చూసేసాము. అండ్ బయటకు వచ్చిన తర్వాత మంచి బాలీవుడ్ సాంగ్స్ వినిపిస్తున్నాయి. ఏంటా అని చెప్పేసి ఆ పక్కకి వెళ్ళి చూస్తే అక్కడ కొంచెం ఓపెన్ పబ్ లాగా అనిపించింది. అంటే డీజే ఉన్నారు, మంచి మంచి బాలీవుడ్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు. అందరూ కూడా పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అసలు ఆ వైబ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే గోవాలో నైట్ బీచ్కి వెళ్తే ఉంటాయి కదా ఓపెన్ పబ్స్, ఆ టైప్ అనిపించింది అనమాట. ఇక్కడ లైటింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేశారో. ఇలా మా ఆఫీస్లో అండ్ మాల్స్లో ఈ క్రిస్మస్ని చాలా ఎంజాయ్ చేసా. ఈ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.